నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రెస్ మీట్. మిర్చి ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికారులకు ఈటెల వార్నింగ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి ఓ బండి నెంబర్ ప్లేట్ చూసి విస్తుపోయిన విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మీరు కావాలని ఈ రోజున ఓ మాట చెప్పాల్సి వస్తే అదే మీకు జరిగిందంటే మీకేదో వ్యక్తిగతంగా భద్రత లేదని లేక ఇంకా హాని ఉందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉండేవాళ్ళు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ భద్రత ఉన్న ఒక నాయకుడు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్లో పనిచేసే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం. మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా మాట్లాడుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి. ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం. అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. మీకు కావలసిన వాళ్ళ చేత 11 సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా చేయిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు. దాదాపు 40% ఓట్లు కలిగిన పార్టీ ఇది. మీరు కూటమి పేరు మీద మీరు సేన వాళ్ళు అర్థ బీజేపీ అంతా కలిస్తే కూడా వచ్చిన ఓట్లు తప్పనిస్తే సింగిల్ లార్జెస్ట్ దట్ ఈస్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు గుర్తించినా నిరాకరించినా సరే అక్కడికి హాజరైన అశేష జనవాహిని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉన్న నమ్మకం ఏంది, భరోసా ఏందన్న విషయం పట్ల. నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను. ఈ మధ్య అర్థం కావడం లేదు మాలాంటి వాళ్లకు. వ్యవస్థలు రాష్ట్రాల్లో పనిచేస్తాయి, వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయం. వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయాల్సి వస్తే అప్పుడు యూపీఎస్సీలో పెట్టుకోవాలి ఎగ్జామ్. తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఎస్పీలు వీళ్ళు ఐఏఎస్లని, అట్లా ఇంకొక పార్టీకి వీళ్ళు ఎస్పీలు ఐఏఎస్లని యూపీఎస్లో ఆ కాలం పెట్టి చేయించుకోవాలి. మీరు దయచేసి ఇప్పటికైనా మారమని కోరుతా ఉన్నాం. అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ మాట్లాడడానికి సందర్భం కూడా కాదనుకుంటున్నా నేను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించడానికి పోవడానికి మీకున్న ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా రైతు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోతే తప్ప మీకు ఏమాత్రం కూడా గుర్తు లేకుండా ఇప్పుడు ఉత్తరం రాస్తారు, కేంద్ర ప్రభుత్వానికి రాసే ప్రయత్నం చేస్తారు. రైతాంగం మిర్చి ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజానాయకుడని చెప్పి మనందరికి కూడా తెలుసు. గత 5 సంవత్సరాలు హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది. 151 స్థానాలతో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్క రోజు కూడా
వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు, ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం, ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు, రైతు దీనావస్థలో ఉన్నాడు, పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, మనం ప్రజలకి జవాబుదారీ కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు, 70% మంది బతుకుతున్నటువంటి శాఖలు, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని 5 సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు వ్యవసాయ అనుబంధ శాఖలు, ఈ రాష్ట్రంలో 60-70% మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు. అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు. 5 సంవత్సరాలు ఒక్కటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పబ్లిక్ సర్వెంట్లు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హితవు పలికారు. ప్రభుత్వంలోని పెద్దలు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తాము కూడా ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామని ఈటెల చెప్పారు. రూల్స్ కు విరుద్ధంగా ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారుల పేర్లను అందులో రాసుకుంటున్నామని తెలిపారు. సమయం వచ్చినప్పుడు లెక్కలతో బయటపెట్టి ఫలితం అనుభవించేలా చేస్తామని ఈటెల పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు. బాసుల ఆదేశాల ప్రకారం కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈటెల సూచించారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లుగా పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజల బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని, ప్రభుత్వం కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ముందుకు సాగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. 2 జోన్లలో, ఒకటి వరంగల్ జోన్లో టీచర్ ఎమ్మెల్సీకి, కరీంనగర్ జోన్లో టీచర్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎన్నికలు ఈ నెల 27వ తారీఖున జరగబోతూ ఉన్నాయి. ఒకరోజు నేను కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో నేను ప్రచారం చేసి ఇవాటికి 3వ రోజు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నా. కేజీబీవీ స్కూళ్ళకు పోతే మా సమస్య మీద మీరే మాట్లాడినది తప్ప సమస్య ఇంకా పరిష్కారం కాలే. మోడల్ స్కూళ్ళకు పోతే మీరు మా సమస్యల మీద కొట్లాడుతున్నారు, మీకే మా మద్దతు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ల దగ్గరికి పోతే మాకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, మా పిఆర్సీ పెండింగ్ ఉంది, రిటైర్డ్ అయినటువంటి టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు, అన్యాయం ఉన్నది. 317 జీవో తెచ్చి మా టీచర్లకు ప్రశాంతత లేకుండా చేసిండు కేసీఆర్. ఈ ప్రభుత్వం కూడా గట్నే చేస్తూ ఉంది.
ఇవన్నిటి మీద కొట్లాడగలిగే శక్తి సత్తా ఉంది, మీకే మా ఓటేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్లలో, ప్రైవేటు కాలేజీలలో 4 ఏళ్ళు అవుతుంది మా ఫీ రియంబర్స్మెంట్ రాక, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కిరాయి భవనాలకు రెంట్ కట్టలేకపోతున్నాం, కరెంటు బిల్లులకు కూడా కష్టమైపోతుంది, అప్పుల పాలవుతుంది. మేము కూడా ఎవరు గెలిచినా మళ్ళీ అధికార పార్టీకి పోయే ఆస్కారం ఉంది కాబట్టి మాకు కొట్లాడే వాళ్ళు కావాలి. టీఆర్ఎస్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి, కొట్లాడగలిగే వాళ్ళు మీరే కాబట్టి మీకే తప్పకుండా ఓటేస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు. నేను ఒకటే, మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అదేవిధంగా కేజీబీవీ స్కూళ్ళల్లో, మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు కావచ్చు, మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సరోత్తమ్ రెడ్డి గారు పిఆర్టీకు రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల కాలం పాటు సేవలు అందించిండు. బరిగీసి నిత్యం కొట్లాడేటువంటి వ్యక్తి సరోత్తమ్ రెడ్డి గారు. అదేవిధంగా పిఆర్టీలో పనిచేసినటువంటి చిన్నకేశవరెడ్డి గారు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయకులుగా ఎన్నికయ్యే వాళ్ళు తొత్తులుగా ఉండొద్దు, తొత్తులకు ఉండటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్పి 3 రోజులుగా మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా పైన ఏ డిస్కషన్స్ ఉన్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అనేటువంటి భావన ఉంది కాబట్టి ఇవాళ ఈ వరంగల్, నల్గొండ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి శివాజీ మహారాజ్ని ఈరోజు భారతదేశంలో ఒక మంచి యోధుడుగా ఒక మంచి పరిపాలన అందించేటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక మతానికి, ఒక కులానికో, ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి ఒక రాజు కాకుండా శివాజీ మహారాజు యావత్ దేశంలో కూడా మంచి పరిపాలన యంత్రాంగాన్ని వారు డెవలప్ చేసి ఈరోజు దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏవైతే రెవెన్యూ వ్యవస్థ అయితే ఏంది, లేకపోతే ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ అయితే ఏంది, ఇవన్నీ కూడా వారి యొక్క పరిపాలన మోడల్ మీద ఆధారపడి ఉన్నది. శివాజీని కేవలం ఒక హిందూ రాజుగా ముఘల్ సామ్రాజ్యానికి ఎదుర్కొని పరిపాలన అందించిన రాజు కాకుండా అన్ని మతాలని, అన్ని కులాన్ని గౌరవించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఈ శివాజీ జయంతి సందర్భంగా మంచి పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన మన పరిపాలకులు చేయాలి, మన పాలకులు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూడా శివాజీ ఒక పరిపాలన మనకు ఆదర్శంగా, మనకు ఒక ఇన్స్పైరేషన్గా మిగులుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి శివాజీ మహారాజుని మనం ఒక హిందూ రాజుగానే కాకుండా, హిందూ ఆరాధ్య పురుషుడే కాకుండా యావత్ భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలు కూడా గౌరవించేటువంటి వ్యక్తిగా వారిని ఈరోజు అందరం కూడా వారికి నివాళులు అర్పించాలని చెప్పేసిగా నేను కోరుతా ఉన్నాను. శ్రీ శివాజీ మహారాజ్ గారి యొక్క 395వ జన్మదిన శుభ సందర్భంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా, ఇతర దేశాలలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత 29 రాష్ట్రాలలో ఏ రకంగా పరిపాలన ఉండాలని ఆనాడు 395 సంవత్సరాల తర్వాత క్రితము తను ఏదైతే యావత్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి ఏ రకంగా సేవలు అందించాలి, ఇంతకుముందు మా రామచంద్రరావు గారు చెప్పినట్టు డిఫెన్స్ ఏ రకంగా ఉండాలి, రక్షణ రంగం ఏ రకంగా ఉండాలి, వైద్య రంగం ఏ రకంగా ఉండాలి, విద్యారంగం ఏ రకంగా ఉండాలి, సివిల్ సర్వీసెస్ ఏ రకంగా పనిచేయాలి, రాజకీయ నాయకులు నిస్వార్థన భావనతో ఏ రకంగా పనిచేయాలి,
ప్రజలకు సేవ చేసేటటువంటి అంకిత భావంతో ఏ రకంగా పనిచేయాలి అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన నడిపించి అంచెలంచెలుగా ఇప్పటి ఈ సంవత్సరంలో నడుస్తున్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ కూడా అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు దేశ ప్రధాని కూడా ఈనాడు మన నరేంద్ర మోదీ గారు నడుస్తుంటే ఏ రకంగా శివాజీ గారే కనిపిస్తుంటారు వాళ్ళు. విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో బండిని దానికి ఉన్న నెంబర్ ప్లేటును చూసి విస్మయానికి గురయ్యారు. ఆ బండి నెంబర్ ప్లేటుపై నెంబర్కు బదులుగా మాఫియా అని రాసి ఉంది. బెజవాడలోని ఓ సర్కిల్ వద్ద ట్రిపుల్ రైడింగ్ ను గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆ బండిని ఆపారు. నెంబర్ కోసం చూడగా మాఫియా అని రాసి ఉన్న అక్షరాలు కనిపించాయి. ఈ నెంబర్ ప్లేటు ఏంది తమ్ముడు, ఇన్షూర్డ్ బై మాఫియా అని రాసి ఉందేంట్రా, ఇదేం నెంబర్ ప్లేటురా, నేనెప్పుడు చూడలేదు, కొత్తగా ఉంది. ట్రాఫిక్ పోలీసు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాఫియా అయిందిరా, ఏ మాఫియారా మీరు అంటూ ప్రశ్నించారు. అంతేకాదు బైక్ సైలెన్సర్ ను కూడా మోడిఫై చేసి ఉండటం గుర్తించారు. కాగా బైక్ ను ఇటీవలే వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని, అయితే నెంబర్ ప్లేటును మార్చకుండా అలాగే ఉంచానని సదరు బైకర్ వెల్లడించారు. దాంతో ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడు ఆ కుర్రాన్ని ఇంటికి పంపించి నెంబర్ ప్లేట్ తెప్పించి అక్కడే రోడ్డుపైనే బండికి బిగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ ఈ యువ బ్యాటర్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ అద్భుత ప్రదర్శన కారణంగా నెంబర్ 1 గా ఉన్న పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ను వెనక్కి నెట్టి గిల్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. 796 రేటింగ్ పాయింట్లతో గిల్ నెంబర్ 1 ర్యాంక్ దక్కించుకోగా 773 రేటింగ్ పాయింట్లతో బాబర్ 2వ స్థానానికి పడిపోయాడు. గిల్ వన్డే క్రికెట్ లో నంబర్ 1 ర్యాంకింగ్ ను దక్కించుకోవటం ఇది రెండోసారి. అటు గిల్ తర్వాత టాప్ 10లో 3 భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3వ స్థానంలో నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లీ 6 ర్యాంక్ దక్కించుకోగా శ్రేయస్ అయ్యర్ 1 ర్యాంకు మెరుగుపరుచుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. కాగా ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో గిల్ అద్భుతంగా ఆడాడు. నాగ్పూర్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు. కటక్ లోని బారాబతి స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో 52 బంతుల్లో 60 రన్స్ బాదాడు. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆఖరిదైన 3వ వన్డేలో గిల్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అలాగే అయ్యర్ కూడా 3 మ్యాచ్లలో వరుసగా 59, 44, 78 పరుగులు చేసి సత్తా చాటాడు. రేపటి నుండి పసుపు రైతుల రిలే నిరాహార దీక్షలు చేస్తామని పసుపు రైతులు వినోద్ రెడ్డి, వెల్మా ముత్యం రెడ్డి, నక్కల రాములు, వన్నెల గంగారెడ్డిలు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆదివారం రోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు పసుపు మద్దతు ధర 17,000 పెంచాలని, ప్రస్తుతం ఉన్న ధర 10,000 రైతులకు గిట్టుబాటు కావడం లేదని, రైతులకు పసుపు ధర పెంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17 ఫిబ్రవరి రేపటి నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలకు పసుపు రైతులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ హాజరు కావాలని కోరారు. ఈ సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు మద్దతు ధర 17,000కై రైతుల నిరాహార దీక్షల గురించి ఉద్దేశము. రేపు ఉదయం 10 గంటలకు 11 గంటల 30 నిమిషాలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏసీబీ గారి అనుమతితో 5 రోజులు శాంతియుతంగా టెంట్ కింద రైతులతో రిలే నిరాహార దీక్షలు. గత సంవత్సరం 15,000 ధర పసుపు ధర పలికింది. ఈ సంవత్సరము నిన్నటి రోజున 10,800 పలికినది. పంట ఖర్చులు పెరిగినాయి. 1 ఎకరానికి 1,50,000 రూపాయల ఖర్చు అవుతుంది 1 ఎకరం పండించడానికి. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిర్మల్, మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పసుపు పండించిన రైతులతో రిలే నిరాహార దీక్షలు. రేపటి కార్యక్రమానికి అన్ని గ్రామాల రైతులు తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని కోరుచున్నాము. గత సంవత్సరము ఇదే పసుపు 15,000 ధర పలికింది. కానీ నేడు 10,000 మార్కెట్లో పలుకుతుంది. నిన్నటి ధర. అయితే ఇది రైతులకు సరైన ధర కాదు, రైతులకు గిట్టుబాటు కాదు.
ఒక ఎకరం పసుపు పండించడానికి 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది. దాన్ని ఈ ధరను పోల్చుకుంటే రైతు ఏం లాభపడింది లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికే రేపు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఏసీపీ గారి అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంను శాంతియుతంగా ఎలాంటి గొడవలు లేకుండా నిర్వహిస్తాము. ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ఏమి లేవు. శాంతియుతంగా టెంట్ కింద రైతులు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తారు. తమ డిమాండ్లను ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తారు. రేపు జరిగే కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి రైతులు పాల్గొని తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఈ వేదిక ద్వారా నేను రైతులను కోరుచున్నాను. నాగర్ కర్నూలు జిల్లాలో చారకొండ నుంచి కల్వకుర్తి వెళ్లే దారిలో ఉన్న సారంబండ తండా కరువు రోడ్డు దగ్గర యాక్సిడెంట్ హాట్స్పాట్ గా ఉన్నందున ఎలాంటి సూచనలు తీసుకోవాలని అనే దాని మీద కల్వకుర్తి డీఎస్పీకి మరియు వెల్దండ సిఐకి మరియు చారకొండ ఎస్ఐకి ఎలాంటి సూచనలు జాగ్రత్తలు పాటించాలనే దాని మీద దిశానిర్దేశం చేసిన నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. రెడ్డి గారికి, సిఐ కల్వకుర్తి నాగార్జున గారికి, ఇక్కడ లోకల్ ఎస్ఐ శంషుద్దీన్ గారికి, తర్వాత అందరు ఎస్ఐ ఫ్రమ్ కల్వకుర్తి సబ్ డివిజన్ మరియు మన పోలీస్ సిబ్బంది, అలాగే ఈ ప్రోగ్రాంలో వచ్చిన మన చారకొండ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, బిజినెస్ పర్సన్స్, సంఘాల నుంచి వచ్చిన అందరూ అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మొదటి నేను మన లోకల్ ఎస్ఐ శంషుద్దీన్ గారికి మరియు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ గురించి డొనేషన్ ఇచ్చారో అందరికీ కంగ్రాచులేషన్ అండ్ ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ ఇక్కడ చారకొండ ప్రజలు తీసుకున్నారు. ఒక గ్రామ పంచాయత్ మండల్ హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద 32 కెమెరా మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్ చేయలేదు ఇప్పుడు. సో ఇది పెద్ద 32 కెమెరా, అది చాలా నెంబర్స్ ఉన్నాయి. ఐ థింక్ అది మన అందరి చోట్ల అన్ని కార్నర్స్, చౌరాస్తా ఈ 32 కెమెరాస్లో కవర్ అయింది. ఈ కెమెరాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ట్రెడిషనల్గా పోలీసింగ్ నడుస్తుంది, మన రెగ్యులర్ పోలీసింగ్, ఇన్వెస్టిగేషన్, ఎవరైనా విట్నెస్ చూస్తారు లేదా డాగ్ స్క్వాడ్ అన్నీ మొత్తం నడుస్తుంది. బట్ ఇప్పుడే ఎట్లా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయితే మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కావాలి. ఈ సీసీటీవీ కెమెరా మన చాలా నేరాల గురించి చాలా ఇంపార్టెంట్. అది మీకు అందరికీ తెలుసు, మర్డర్ కేసు కానీ, రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసెస్ కానీ, మిస్సింగ్ కేసెస్ కానీ, రకరకాల క్రైమ్ ఇక్కడ జరుగుతుంది. ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఇది కొత్త హైవేస్ ఉన్నాయి, మరియు ఇక్కడ శ్రీశైలం హైవే, కల్వకుర్తి జడ్చర్ల హైవే, ఇక్కడ చారకొండలో కూడా నల్గొండ చారకొండ హైవే, ఈ అన్ని చోట్ల రెగ్యులర్గా రోడ్ ప్రమాదం కూడా జరుగుతుంది. చాలా టైంలో నైట్ టైంలో యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా హిట్ చేసి పోతున్నారు, అది వెహికల్ డిటెక్షన్ కూడా చాలా కష్టం అది. సో ఇది ఒకటి ఛాలెంజ్. ఈ అన్ని మొత్తం డిటెక్షన్ కావాలి అంటే కెమెరా చాలా యూస్ఫుల్. ఒక కెమెరా మన 100 పోలీస్ పర్సనల్ యాక్అప్ అని ఒక కెమెరా చేస్తున్నారు. ఇది 100 పోలీస్ పర్సన్ కూడా అది డిటెక్షన్ కాలేదు, ఈ థింగ్ ఒక కెమెరా డిటెక్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్. నేను కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మన అందరు ఆఫీసర్లో నేను రిక్వెస్ట్ చేశాను, మన పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ అంటే ప్రతి గ్రామంలో మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఆల్మోస్ట్ 460 విలేజెస్ ఉన్నాయి. ఈ ప్రతి గ్రామంలో కనీసం 4 కెమెరాస్ కావాలి, అట్లీస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో, ఇంపార్టెంట్ చౌరస్తాలో. ఈ ప్రతి గ్రామంలో మన కెమెరా ఇన్స్టాల్ చేయడానికి నేను అందరు ఆఫీసర్లు కూడా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రెస్ మీట్. మిర్చి ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికారులకు ఈటెల వార్నింగ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి ఓ బండి నెంబర్ ప్లేట్ చూసి విస్తుపోయిన విజయవాడ ట్రాఫిక్ పోలీసులు.
ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.